ఈడెవడన్నా గ్లోబల్ స్టార్ కు అడ్డెవడన్నా ఆడెవడన్నా ఈడెవడన్నా నిన్నెదిరించే తోపేవడన్నా పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఫస్ట్ షాట్ చూశాక చాలా మందికి ఇట్టగా అనిపించింది. మెగా ఫ్యాన్స్ కి అయితే అదిరిపోయే కిక్కు దొరికింది. ఇక అసలే ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, ఎవరైనా పెద్ద షాట్ ట్రై చేయకపోతారా, ఎవరైనా ఆడకపోతారా అని ఇన్నాళ్ళు చాలా మంది ఎదురు చూశారు. చివరికి ఆ తరుణం రానే వచ్చేసింది. సోమవారం హైదరాబాద్ తో మ్యాచ్ ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పెద్ద ఫస్ట్ షాట్ వీడియోను రీక్రియేట్ చేసింది. రామ్ చరణ్ డైలాగులకు తగ్గట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లు భలే యాక్టింగ్ చేశారు. ఒకరు నడుస్తా, మరొకరు పరిగెత్తుతా, ఇంకొకరు ఆట ఆడుతా ఇట్టా పెద్ద ఫస్ట్ షాట్ వీడియోను వాళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకున్నారు. అన్నింటికీ మించి పెద్ద ఫస్ట్ షాట్ వీడియోలో చివర్లో రామ్ చరణ్ కొట్టే షాట్ ను ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రజ్వీ అచ్చుకుద్దినట్టు ఆడేశాడు, అదరగొట్టేశాడు. ఆ దెబ్బతో ఇప్పుడు పెద్ద సినిమా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఢిల్లీ క్యాపిటల్స్ రీక్రియేట్ చేసిన పెద్ద ఫస్ట్ షాట్ వీడియో సోషల్ మీడియాలో యమ తిరిగేస్తుంది. ప్రతి ఒక్కరూ పెద్ద సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. మరోసారి పెద్ద ఫస్ట్ షాట్ వీడియోకి వ్యూవర్షిప్ పెరిగిందట. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వీడియోని పెద్ద ఫస్ట్ షాట్ వీడియోని రెండింటిని పక్కపక్క నెట్టి చూస్తున్నారట చాలా మంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ మొత్తం ప్రస్తుతం పెద్ద ఫ్యాన్స్ అయ్యారు. అంతేకాదు ఢిల్లీ ప్రజలు కూడా పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. అన్నిటికీ మించి డైరెక్టర్ బుచ్చిబాబు ఐడియా ఇన్నాళ్ళకు వర్కౌట్ అయింది అనుకుంటున్నారు చాలా మంది. నిజానికి పెద్ద ఫస్ట్ షాట్ ను డిజైన్ చేసింది యాక్షన్ కొరియోగ్రాఫర్ నవకాంత్ మాస్టరే అయినా ఐడియా మాత్రం బుచ్చిబాబుదే. పైగా కరెక్ట్ గా ఐపీఎల్ సీజన్ ని సినిమా ప్రమోషన్ కోసం గట్టిగా వాడుకోవాలని ముందుగానే ఆలోచించుకొని వీడియో విడుదల చేశారు. అందుకు తగ్గట్టుగానే పెద్ద ఫస్ట్ షాట్ వీడియో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసింది. చాలా మంది యూట్యూబర్లు పెద్ద ఫస్ట్ షాట్ వీడియోతో రకరకాల ప్రయోగాలు చేశారు, ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఏకంగా ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పెద్ద ఫస్ట్ షాట్ వీడియోని రీక్రియేట్ చేయడమే కాకుండా రామ్ చరణ్ ఆడిన షాట్ ను కూడా రీక్రియేట్ చేశారు. దెబ్బకు బుచ్చిబాబు ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అయింది కదా అనుకుంటున్నారట అందరూ. నిజానికి సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడం కూడా ఓ కళ, దాన్ని అందరూ చేసుకోలేరు. అందులోనూ ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు. రాజమౌళి ఊరించి ఊరించి చంపేస్తాడు, అనిల్ రావిపూడి హీరోయిన్స్ తో ఆడియన్స్ కి గ్యాలమేస్తాడు, సుకుమారు సీపించకుండా ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాడు. ఇట్టాగే బుచ్చిబాబు కూడా పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మార్చేసుకుని దానికి తగ్గట్టుగా సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు. గొప్ప విషయమే మరి. అప్పట్లో పుష్పం సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ కూడా ఐపీఎల్ తోనే చాలా ఫేమస్ అయింది. డేవిడ్ వార్నర్ చేయబట్టి పుష్పం సినిమాకి క్రేజ్ పెరిగింది. ఇక ఇప్పుడు పెద్ద ఫస్ట్ షాట్ వీడియోని తమ జట్టు ప్రచారానికి వాడుకున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు. ఈ దెబ్బతో దేశం అంతా పెద్ద ఆవా మొదలైపోయింది. అంతా బాగానే ఉంది కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు వచ్చిన ఐడియా మన హైదరాబాద్ జట్టుకి ఎందుకు రాలేదబ్బా అనుకుంటున్నారట చాలా మంది. ఇక పెద్ద షూటింగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ లండన్ వెళ్ళాడు కాబట్టి వచ్చి రాగానే మళ్ళీ పని మొదలు పెట్టేస్తారట.